ఇరాన్ యుద్ధంలో గెలిచేసింది. ఇదిప్పుడు భారత ద్వేషులు, మోడీ ద్వేషులు, అలాగే మత పిచ్చగాళ్ళు మాట్లాడే మాట. ఎలా గెలిచింది? ఏ ఏ కాన్సెప్ట్‌తో గెలిచింది? హార్ముజ్ జలసంధి మూసేయడమా? అంటే అది రౌడీయిజం. నువ్వు నీ ఇంటికెళ్తంటే నీ పక్కింటోడు తలుపేసేస్తే అది గెలవడం అంటారా? రౌడీయిజం అంటారా? ఇరాన్ సొంత ఆస్తే హార్ముజ్ జలసంధి అనేది ఆళ్ళ అబ్బ సొత్తా ఏందది? ప్రపంచపు సొత్తు. దానివల్ల దెబ్బతినేది నువ్వు గూడా. నీ కొంప గూడా నాశనం అవుతది. దానివల్ల ఇప్పుడు ఆడేదో $2,000,000 డబ్బులు వసూలు చేస్తాడట. ఒక్కొక్క దానంటే 18,00,000, 18,00,00,000 వసూలు చేస్తాడు ఒక్కొక్క షిప్‌కి. అంటే అప్పుడు నువ్వు తెచ్చుకునే పెట్రోల్ దగ్గర నుంచి నువ్వు అమ్ముకునేటటువంటి ప్రతి దానికి రేట్లు పెరుగుతాయి. అప్పుడు ఎవడు మునుగుతాడు? ఈ దేశంలో ఉన్న నువ్వు నీ కొంప మునిగేది. నువ్వు నాశనం అయ్యేది. నువ్వు దానికి తగ్గట్టు సంపాదించుకుంటావా? లేదు గదా! రెండోది వాడు ఆయుధాలు ఎవరి మీద దాడి చేస్తున్నాడు? ఎళ్లి గల్ఫ్ దేశాల మీద. అంటే నీ తోటి ముస్లిం దేశాల మీద. నాశనమైంది ఎవరు పక్కన? గల్ఫ్ దేశాలు. ఇజ్రాయెల్ దాడులు అంటావా? జుజుబి అది. ఇట్లాంటి కొన్ని వందలు చూసుంటదది. కానీ దాన్నేం పీకలేరు. ఇజ్రాయెల్ మీద దాడులు చేసిన మాట వాస్తవం. ఇజ్రాయెల్ ఇంటర్సెప్ట్ చేసిన మాట వాస్తవం. వేల మిస్సైళ్ళు వాడితే పదుల సంఖ్యలో మాత్రమే కింద పడ్డాయి. అలాగా అటు గల్ఫ్ దేశాలు కంట్రోల్ చేసుకున్నాయి. ఇటు ఇది కంట్రోల్ చేసుకుంది. బట్ ఇరాన్ ఎక్కడ గెలిచింది? షరతులు పెట్టడం గెలవడం. మరి అమెరికా కూడా షరతులు పెట్టింది కదా! అమెరికా 15 షరతులు పెట్టింది. ఇరాన్ 8 షరతులు పెట్టింది. ఎక్కడ గెలిచింది? అంటే మన దేశంలో ఉన్న మత పిచ్చగాళ్ళ దృష్టిలో గెలిచింది. మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళకి దాని వెనకాల ఉన్నటువంటి ఈ మత పిచ్చగాళ్ళకి, లేదంటే మోడీ వ్యతిరేక బిచ్చగాళ్ళకి అర్థం కావట్లేదు. వాడు గెలవడం అంటే ఉగ్రవాదం గెలవడం. వాడు గెలవడం అంటే ప్రపంచం నాశనం కావడం. వాడు గెలవడం అంటే దౌర్జన్యం గెలవటం. అది నీకు, నాకు అందరికీ నాశనం. అమెరికా వాడి దౌర్జన్యాన్ని వ్యతిరేకిస్తున్నాం మనం. అమెరికా వాడి ఓవర్ యాక్షన్‌నే వ్యతిరేకిస్తున్నాం. అంతకంటే నీచులు వీళ్ళు. అది గుర్తుపెట్టుకోవాలి.